కుకట్పల్లి సహస్ర హత్య కేసులో మరో కోణం వెలుగులోకి వచ్చింది. క్రిమినల్ అయ్యేందుకే హత్య చేసినట్లుగా సహస్రను హత్య చేసినటువంటి ఆ బాలుడు పోలీసులకు వివరించినట్లుగా కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పట్టినారు ప్రముఖ సామాజికవేత్త, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. కుకట్పల్లి సహస్ర హత్య కేసులో మరో కోణం వెలుగులోకి వచ్చినట్లుగా క్రిమినల్ అయ్యేందుకే నేను సహస్రను హత్య చేశాను అంటూ సహస్రను హత్య చేసిన ఆ బాలుడు పోలీసుల ముందుట అంగీకరించినట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తల్లో వాస్తవం ఉందా? అసలు వీటిని ఎలా చూడాలి? అంటే ఇంతకుముందు బయటకు వచ్చిన పోలీసులు ఇచ్చిన లీడ్స్కి లేదు, న్యూస్లో వచ్చిన దాన్ని బట్టి ఈ కోణం రాలా ఇప్పటిదాకా. అయితే అసలు నిగూఢంగా ఎంతో కొంత క్రిమినల్ మెంటాలిటీ లేకపోతే, అంటే దానికి అట్రాక్ట్ కాకపోతే, దాన్ని నమ్మకపోతే, దాని మీద ఫ్యాసినేషన్ లేకపోతే ఒక రకమైన మోజు ఉంటుంది. ఇప్పుడు దేని మీద మోజు ఉంటే దానిపై వెళ్తారు. కొంతమందికి సైంటిస్ట్ అవ్వాలని ఉంటుంది. వాళ్ళు ఎన్ని పరిస్థితులు ఎదురైనా సైంటిస్ట్ అవ్వడానికి ప్రయత్నం చేస్తారు. ఆ ప్యాషన్ ఏదైతే ఉందో, ఆ వ్యామోహం ఏదైతే ఉందో నడిపిస్తుంది వాళ్ళని. అలాగే కొంతమంది టీచర్ అవ్వాలనుకుంటారు. చిన్నప్పుడు చాలామంది అనుకుంటారు టీచర్ అవ్వాలని, కానీ పెద్ద అయ్యేసరికి మళ్ళీ మారిపోతూ ఉంటాయి. కొంతమంది ఆర్మీలోకి వెళ్ళాలనుకుంటారు. కాకపోతే దురదృష్టం ఏంటంటే రాజకీయాల్లోకి వెళ్ళాలని చిన్నప్పటి నుంచి ఎవరు అనుకోరు. అది వేరే విషయం. అయితే వెళ్ళాలనుకున్నా కానీ అవకాశం ఉండాలి కదా. ఇప్పుడు అసలు అనుకోరు, ఎందుకంటే ఆ పాలిటిక్స్ అట్లా అనిపించవు. సరే, ఇప్పుడు ఇలా రకరకాలుగా అనుకుంటారు పిల్లలు. ఈ పిల్లోడు క్రిమినల్ అవ్వాలి అనుకున్నాడు, లేదు సిఐడి ఎక్కువ చూడటం వల్ల ఈ క్రిమినల్స్ని డీల్ చేసేది అవ్వాలని కాసేపు. అంటే మనస్తత్వాలు ఎట్లా ఉంటాయంటే ఒకదాని మీద స్థిరంగా ఉండవు. ఇప్పుడు సిఐడి ఆఫీసరు మాట్లాడే విధానం చూస్తేనేమో సిఐడి ఆఫీసర్ అవ్వాలని ఉంటుంది. అతన్ని ఎవరైనా అభినందిస్తేను అట్లా జరిగినప్పుడు. అలా కాకుండా సిఐడి ఆఫీసరు టెన్షన్ పడిపోయి ఈ క్రిమినల్ దొరక్క, ఈ క్రిమినల్ ఏడ్పిస్తూ ఉంటాడు సిఐడి ఆఫీసర్ని దొరకకుండా. అలాంటప్పుడు క్రిమినల్ చాలా గొప్పగా అనిపిస్తాడు. సిఐడి ఆఫీసర్నే 3 చెలువు నీళ్ళు తాగేస్తున్నాడే అనే ఉద్దేశంతో వాడి మీద ఇంట్రెస్ట్ వస్తుంది. ఇట్లా ఈ దైద్వీభావం అంటారు కదా, దీనిలో కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు. అంటే ఇప్పుడు సహస్రని హత్య చేసిన ఈ బాలుడి సెల్ ఫోన్లో కూడా మొత్తం అసలు సిఐడికి సంబంధించినటువంటి ఆ సిరీస్కి సంబంధించిన అన్ని వీడియోలు ఉన్నట్టుగా అన్నీ ఉన్నాయి. దాంట్లో పదే అవే చూస్తున్నాడు. అలాగే ఓటీటీలు చూస్తున్నాడు. ఈ ఓటీటీలో క్రైమ్ని చాలా గ్లోరిఫై చేస్తూ చూపిస్తాయి దాంట్లో. ఇవన్నీ చూశాక వాడికి పైగా ఈ మాత్రం అలవాట్లు ఉన్నోడికి వీడియో గేమ్స్ ఆడే అలవాట్లు ఉండకుండా ఉండదు. వీడియో గేమ్స్ ఏం చేస్తాయి అంటే మనిషిని ఒక ఊహాలోకంలోకి తీసుకెళ్తాయి. వాడిదైన ప్రపంచంలో వాడు ఉన్నాడు ఆ పిల్లోడు. ముఖ్యంగా పబ్జీ గేమ్, అలాగే బ్లూ వేల్ అని ఒక గేమ్ వచ్చేది ఇంతకుముందు. ఆ బ్లూ వేల్ని నిషేధించారు. ఇప్పుడు పబ్జీ గేమ్ ఉంది. ఈ పబ్జీ గేము దానికి ఎడిక్ట్ అయిన వాళ్ళు అసలు వాళ్ళ పక్కన ఏం జరిగినా పట్టించుకోరు. ఎవరన్నా వాళ్ళని దగ్గరికి వెళ్ళి తట్టితేనే పలుకుతారు. వాళ్ళ పంచేంద్రియాలు మొత్తం ఆ గేమ్లోనే ఉంటాయి. వాళ్ళని విపరీతంగా డిస్టర్బ్ చేస్తే తప్పితే, డిస్టర్బ్ అనే మాట ఎందుకంటున్నా అంటే వాళ్ళు అలా ఫీల్ అవుతారు. అలా డిస్టర్బ్ చేసినటువంటి సందర్భాల్లో కొంతమంది సూసైడ్లు చేసుకున్న వాళ్ళు ఉన్నాయి కదా. సూసైడ్లు చేసిన వాళ్ళు కొడతారు, తిడతారు. వాళ్ళు ఇంటికి వచ్చిన గెస్ట్లను కూడా చూసుకోరు. నేను పబ్జీ ఆడేందుకు మా అమ్మ మొబైల్ ఇవ్వటం లేదు అంటూ ఒక అబ్బాయి సూసైడ్ చేసుకున్నాడు. సరే, ఇవన్నీ ఈ గేమ్స్ ఇవన్నీ ఉన్నాయి. అంటే ఏమైపోయిందంటే ఈ పిల్లవాడు ఏమాత్రమైనా బయటికి వచ్చి ఒక వేరేగా ఉండటానికి అవకాశం లేని పరిస్థితులు ఆ పిల్లవాడికి ఎక్కువగా ఉన్నాయి. అది ఎంత దూరం తీసుకెళ్ళిందంటే, వీడు ఒక సెల్ ఫోన్ కొనుక్కొని ఇంటికి వెళ్తే ఈ సెల్ ఫోన్ ఎక్కడిది అని నిగ్గదీసి అడగటానికి కూడా వాళ్ళమ్మ 1-2 సార్లు అడిగేసి వదిలేసింది. ఏంటి పరిస్థితి అంటే, వాళ్ళమ్మ ఎంత నిస్సహాయ స్థితిలో ఉంది. ఈ పరిస్థితుల్లో మనకు అర్థం చేసుకుంటే, ఒక 10th క్లాస్ చదివే పిల్లవాడిని
స్కూలుకి సరిగా వెళ్ళని వాడిని, వేళకి సరిగా తినకుండా, వేళకి స్నానం చేయకుండా, ఎప్పుడు ఫోన్ పట్టుకుని కూర్చొని, లేదు ఇంట్లో టీవీలో సిఐడి సీరియల్స్ చూస్తూ కూర్చునే పిల్లాడిని ఆమెను ఏ విషయంలోనూ నియంత్రించలేకపోయింది. ఒక తల్లి స్కూలుకు పంపాలనుకుంటుందా, పిల్లడు శుభ్రంగా ఉండాలనుకుంటుందా, శుభ్రంగా ఉన్నంతలో శుభ్రంగా తిండి తినాలనుకుంటుందా, చదువుకోవాలనుకుంటుంది, వాడి వయసుకు తగ్గ ఆటలు ఆడుకోవాలనుకుంటుంది. ఈ 5 వీడి దగ్గర సాధ్యం కాల. అంటే ఇక వీడు ఎంత ఒక రకంగా రాటు తేలిపోయాడో, ఇక వాళ్ళమ్మ వీడు నా వల్ల కాదు అనే ఒక పరిస్థితిలోకి వాళ్ళమ్మ వెళ్ళిపోయింది. అలాంటి పరిస్థితిలోకి వాడు నెట్టివేయబడ్డాడు. ఈ నెట్టివేయబడటానికి ఈ ఓవర్ టెక్నాలజీ కావచ్చు, ఇంట్లో ఒక రోల్ మోడల్ సరిగా లేకపోవటం కావచ్చు, ఏ పిల్లలకైనా సరే ప్రేమ తల్లి దగ్గర నుంచి దొరుకుతుంది, రోల్ మోడలు తండ్రి దగ్గర నుంచి దొరుకుతుంది. ఆ రోల్ మోడల్ లేదు వాడి దగ్గర. వాళ్ళ నాన్న ఏంటి రోల్ మోడలు, వాడు తాగి పడుకుంటాడు, మేలుకు వస్తే వాళ్ళ అమ్మని డబ్బుల కోసం పీడిస్తూ ఉంటాడు, వాళ్ళిద్దరు డబ్బుల కోసం కొట్టుకుంటూ ఉంటారు. అది వాడి రోల్ మోడల్. ఆ రోల్ మోడల్ తోటి వాడు అది తప్పనిపిస్తుంది వీడికి. ఇలా తాగి పడుకోవడం అనేది, తగాదాల పట్టడం తప్పనిపిస్తుంది. కానీ ఇంకొక మంచి కోణం వైపు వెళ్ళేటందుకు వాడికి చుట్టుపక్కల పరిస్థితులు, వాడి సాంఘిక పరిస్థితులు, వాడి ఇంటి వాతావరణం వాడికి సహకరించాల. పైగా వాడికి ఏమి బ్రెయిన్లో ఏం పోస్తున్నారు, రోజు ఏం పడుతుంది వాడికి ఆహారం. ఇప్పుడు మనము బాడీని పెంచుకోవటానికి మనం మంచి ఆహారం, విటమిన్స్తో కూడిన ఆహారం, పోషకాహారం తినాలి అని చెప్తారు. అన్ని విటమిన్స్ అన్నిటితోటి కలిపి, ప్రోటీను అన్నీ చెప్తారు కదా. అలాగే బ్రెయిన్ డెవలప్మెంట్కి ఏం కావాలి, ఒక మంచి ఆలోచనలు, ఒక మంచి దృశ్యాలు, మంచి ఆటలు, మంచి పాటలు, చదువు, మంచి ఒక మోరల్ సపోర్టు. వీడికి వేయండి అవన్నీ. ఏదో పుట్టాడు, పెరుగుతున్నాడు, వాళ్ళ అమ్మ కష్టపడి చేయగలిగినంత తిండి పెడుతుంది వాడికి, ఏదో స్కూలుకు పంపిస్తుంది. ఇవేవి వాడి మానసిక అవసరాలు తీర్చలేకపోయినాయి. ఏ పిల్లవాడైనా సరే, ఏ మానవుడైనా సరే మానసిక అవసరం తీరనప్పుడు వాళ్ళు దుర్లక్షణాలకి వెళ్ళిపోతారు. అయితే విపరీతంగా చదువుకోవడము అవన్నీ అవుతారు. లేదు అనుకుంటే కంప్లీట్గా వీళ్ళు ఈ సమాజానికి వ్యతిరేకంగా, అంటే అసాంఘిక శక్తులుగా, యాంటీ సోషల్ ఎలిమెంట్స్గా తయారవుతారు. ఈ పిల్లోడు యాంటీ సోషల్ ఎలిమెంట్గా తయారయ్యాడు 14 ఏళ్ళకి అంటే కారణం ఏంటి అంటే, వాడి మనసుకి ఏదైతే అవసరమైందో, వాడి మెదడుకి ఏవైతే తిండి పెట్టాల్సి ఉందో అది జరగల. వాడు స్కూల్కి వెళ్ళట్లా సరిగా. ఒకవేళ వెళ్తే కూడా పోస్కోలు కబుర్లు చెప్పుకుంటా ఈ సిఐడి ఆఫీసర్ని అవుతానని చెప్తా సిఐడి స్టోరీలు, వెబ్ సిరీస్ స్టోరీలు ఇవన్నీ చెప్తున్నాడు. వాళ్ళకి క్రైమ్ గురించి చెప్తున్నాడు. వాడికి ఆ క్రైమ్ మీద ఉన్న ఉబలాటం ఇంక దేనిలోనూ ఆడికి ఆ జాయ్ కనిపించట్లా ఎక్కడ. అసలు ఏంటి మేడం అంటే, సహస్రాన్ని హత్య చేసినటువంటి బాలుడు, ఆ బాలుడు అంటే ఆలోచించే విధానం మీదే భిన్న కోణాలు, భిన్న అభిప్రాయాలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి. ఒక బ్యాట్ కోసం, బ్యాట్ని దొంగతనం చేయడం కోసం వెళ్ళినటువంటి ఆ బాలుడు సహస్రాన్ని హత్య చేసినట్లుగా తొలుత అందరూ భావించారు. ఇప్పుడేమో అసలు క్రిమినల్ అవ్వాలనే నేను హత్య చేశాను అన్నట్లుగా. అట్లా కాదు. ఇప్పుడు బ్యాట్ దొంగతనం చేయటం మనకి చాలా చిన్న విషయంలాగా అనిపిస్తుంది. ఏముంది, పిల్లలు అన్నాక ఒకళ్ళు వస్తూ ఒకళ్ళు తీసుకోకుండా ఉంటారా అని అనుకుంటాం. అంటే వినండి, అనుకుంటాం. అంతవరకే చూస్తే పొరపాటు. ఒక మామూలు పిల్లవాడు, నేను అడుగుతుంది అతని ఆలోచన విధానం. అదే ఇప్పుడు బ్యాట్ దొంగతనం చేయడానికి వెళ్ళి, ఇంకా అంటే ఆ బ్యాట్ దొంగతనం చేస్తూ వస్తున్న క్రమంలో సహస్ర చూస్తే ఇక ఏ పొజిషన్ లేక అతను హత్య చేయాల్సి వస్తే ఓకే, కానీ క్రిమినల్ అయ్యేందుకే హత్య చేయాల్సి కాదు. ఇక్కడ ఇంకొక డిఫరెన్స్ ఉంది. వీడు వెళ్తూ కత్తి పట్టుకెళ్ళాడు. వీడు స్టెప్ ఏంటి, ఇంటికి తాళం వేసి ఉంటే తాళం తీయటం ఎట్లా, లోపలికి వెళ్ళాలి, లోపలికి వెళ్ళి కావాల్సిన పని చేసుకోవాలి. ఆ తర్వాత ఎవరైనా అడ్డుపడితే వాళ్ళని చంపేయాలి, లేదు కొట్టాలి, తన పనికి అడ్డు రాకుండా చూసుకోవాలి. దానికి ఏం చేస్తాడనేది అదంతా రాయలా. అది అయిపోయిన తర్వాత బయటికి వచ్చేస్తాడు.
మిషన్ డన్ అని రాసుకున్నాడు. ఇప్పుడు ఇదే పరిస్థితిలో మరి క్రిమినల్ అవ్వాలని నేను హత్య చేశానని అతను ఎలా? వినండి, ఇప్పుడు ఈ పిల్లాడు ప్లేస్లో కేవలం బ్యాట్ దొంగతనం చేయాలనే ఇంటెన్షన్ తోటే వేరే వికారాలు ఏమీ లేని పిల్లోడు అక్కడికి వెళ్ళాడు అనుకోండి వాళ్ళ ఇంటికి. వీడు ఏం చేసి ఉండేవాడంటే ఆ అమ్మాయి కనిపించింది, ఇంటికి తాళం పగలగొట్టే అవసరం లేకుండా తలుపు తీసే ఉంది అంటే ఇంట్లో ఎవరో ఉన్నారు అనేది అర్థమైంది వీడికి కదా. ఇంట్లో ఎవరైనా ఉన్నప్పటికీ వాళ్ళని ఏమార్చి బ్యాట్ తెచ్చుకోవాలి అనుకున్నాడు. సరే బ్యాట్ తీసుకున్నాడు, ఈ లోపల ఈ అమ్మాయి చూసింది, ఈ అమ్మాయిని చంపేశాడు. ఇది జరిగిన స్టోరీ. ఇప్పుడు ఇదే ప్లేస్లో ఈ సిఐడి చూడకుండా, ఈ వెబ్ సిరీస్ చూడకుండా, ఈ నిర్లక్ష్య ధోరణి లేని పిల్లోడు అనుకోండి, వాళ్ళు కూడా దొంగతనం చేయాలని ఉంటుందిగా వాళ్ళకు కూడా బ్యాట్ లేకపోతే. అలా వెళ్ళిన పిల్లోడు ఏం చేసేవాడంటే ఇంటికి తలుపు తీసుంది అంటే ఇంట్లో ఎవరో ఉన్నారు అనే ఉద్దేశంతో వెనక్కి వచ్చేసేవాడు. లేకపోతే మీ అబ్బాయి ఉన్నాడా ఆడుకోవటానికి వచ్చానో ఏదో ఒకటి కవర్ చేసేవాడు వాళ్ళు చూస్తే గనక, లేదంటే కామ్గా వచ్చేసేవాడు. వీడు తలుపు తీసున్న లోపలికి వెళ్ళే మెంటాలిటీ ఉంది అంటే వీడి దగ్గర ఆల్రెడీ వీడికి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ లేకపోవచ్చు కానీ క్రిమినల్ థాట్ ప్రాసెస్ ఉంది. అది ఇప్పుడు వాడు మాట్లాడగా వాళ్ళతోటి పోలీసులు మాట్లాడగా అవన్నీ బయటకు వచ్చినాయి. ఇప్పుడు ఒకవేళ వీళ్ళు అడిగే విధానం ఎలా ఉంటుందంటే, సరే నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళావు బాగానే ఉంది, అక్కడ ఎవరూ లేరు, బ్యాట్ తెచ్చుకున్నావు బాగానే ఉంది, అక్కడ ఎవరైనా ఉంటే ఏం చేద్దాం అనుకున్నావు అని అడిగారనుకో, అవును నాతో పాటు కత్తి పట్టుకెళ్ళాను కదా, ఆ కత్తితో పొడిచేవాడిని అని చెప్పేస్తాడు. కానీ వీడు వెళ్ళింది చంపటానికి వెళ్ళలా, బ్యాట్ కోసం వెళ్ళాడు. ఎగ్జాక్ట్లీ నేను ఇందాక నుంచి మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న అదే. అతను బ్యాట్ దొంగిలించడానికి వెళ్ళాడు. మరి పోలీసుల విచారణలో నేను క్రిమినల్ గా మారేందుకే నేను ఈ హత్య చేశానంటే ఆయన ఒప్పుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అది నిజమా ఇది నిజమా? కాదు, రెండు నిజాలే. ఎట్లా రెండు నిజాలంటే, అసలు వీడు వెళ్ళేటప్పుడు ఎందుకైనా మంచిదాన్ని కత్తి పట్టుకెళ్ళాడు తప్పితే అక్కడ ఒక మనిషి ఉంటారు, ఆ మనిషిని చంపాలి అనే ఇంటెన్షన్తో వీడు వెళ్ళలా. కానీ వీడి మానసికంగా వీడి అంతరాంతరాల్లో క్రిమినల్ అవ్వాలి అనే ఒక మోజు ఉంది వాడి దగ్గర, వాడికి ఒక ఫ్యాసినేషన్ ఉంది క్రిమినల్ అవ్వాలి అని. అలాగే ఇప్పుడు పై వాళ్ళకి అందరికీ చెప్పేటప్పుడు నేను క్రిమినల్ అవుతా అని చెప్పారనుకో, వాళ్ళందరూ వీడిని దూరం పెడతారు కదా. అందుకని వీడు రెండు రకాల వేషాలు ఉన్నాయి వీడి దగ్గర. ఒకటేమో అంతర్గతంగా క్రిమినల్ అవ్వాలని, బహిర్గతంగా సిఐడి ఆఫీసర్ అవ్వాలని. ఇప్పుడు ఆ సిఐడి సీరియల్లో రెండు ఉన్నాయి, క్రిమినల్ ఉన్నాడు, సిఐడి ఉన్నాడు. ఈ రెండు ఉన్నారు కాబట్టి ఈ రెండు ఉన్నాయి వీళ్ళు. అందుకని అందరికీ ఇలా చెప్తున్నాడు. లోపల అంతరాంతరాల్లో ఇప్పుడు పోలీసులు విచారణ చేయగా ప్రశ్నలు వేయగా వీడి మనసులో ఉన్న అంతరాంతరాల్లో ఉన్న విషయం బయటకు వచ్చి నేను క్రిమినల్ అవ్వాలి అనుకున్నాను, కానీ ఇదే స్టెప్పింగ్ స్టోన్ అవుద్దే అని వాడు అనుకుని ఉండడు. ఇంత తొందరగా క్రిమినల్ అయ్యే పరిస్థితి వస్తే అనుకుని ఉండడు. కాకపోతే ఎందుకైనా మంచిదని జాగ్రత్తగా, ఇప్పుడు నిందితులు ఏమేం చేస్తారో వీడు ఆల్రెడీ చూసున్నాడు కదా, అందుకోసం కత్తి పెట్టుకుని వెళ్ళాడు. నిజానికి వాడు ఆ కత్తి అవసరం రాకూడదు అనుకుంటానే ప్లానింగ్ చేసుకుంటా వెళ్ళాడు. అదే వీడు ఇవన్నీ లేకుండా క్రిమినల్ అవ్వాలనే ఉద్దేశంతోనే సహస్రను అయితే అతను హత్య చేయలే. నేను ఇందాక నుంచి అదే పాయింట్ అడుగు. వాడి మనసులో ఈ క్రిమినల్ యాటిట్యూడ్ మీద వాడికి ఇంట్రెస్ట్ ఉంది. మరి పోలీసుల విచారణలో క్రిమినల్ అయ్యేందుకే నేను ఈ హత్య చేశాను అన్నట్లుగా బాలుడు ఒప్పుకున్నట్లుగా వార్తలు వస్తుంది. అదేనమ్మా, వాళ్ళు ఏమడుగుతున్నారు, అసలు నీకు సరే బ్యాట్ దొంగతనం చేశావు, ఆ అమ్మాయి చూసింది, ఏదో ఒకటి సర్ది చెప్పి వచ్చేయచ్చు కదా, నువ్వు అమ్మాయిని ఎందుకు చంపావు అనే దాని మీద వాడు స్ట్రెస్ చేస్తే వాడు చెప్పిన సమాధానం అది. వాడికి ఇప్పుడు వాడేంటి అంటే పోలీసుల ప్రశ్నలు ఎదుర్కోలేక అటువంటి సమాధానం ఇచ్చుండొచ్చు. వాడి మనసులో ఉంది అదే, వాడికి అవ్వాలని ఉంది ఎప్పటికైనా, ఆ క్రిమినల్ అవ్వాలి అనే ఒక ఇంటెన్షన్ ఉంది. ఎందుకంటే సిఐడి ఆఫీసర్ అవ్వాలి అంటే ఒక ఆఫీసర్ అవ్వటం కష్టమని ఆ వయసుకి ఆ మాత్రం తెలియదా? 14 సంవత్సరాల పిల్లోడికి ఈ రోజు క్రిమినల్ అవ్వాలి అంటే ఒక కత్తి పుచ్చుకుని ఎవరినన్నా పొడిస్తే క్రిమినల్ అయిపోతారు. అదే సిఐడి ఆఫీసర్ అవ్వాలంటే చదువుకోవాలి, ట్రైనింగ్కి వెళ్ళాలి, చాలా ఉంటుంది. ఇప్పుడు ఇవాళ ప్రతి క్షణము
ఇన్స్టంట్ రిజల్ట్, ఇన్స్టంట్గా మిమ్మల్ని పొగడాలి, ఇన్స్టంట్గా మీరు పనులు చేయాలి, ప్రతిదీ క్షణాల్లో అనుకున్నట్లు అనుకున్న నిమిషంలో అనుకున్నట్టు అయిపోవాలి అనే ఒక మనస్తత్వం పిల్లల్లో వచ్చేసింది. ఓకే. పిల్లలే కాదు, పెద్దోళ్ళల్లో కూడా వచ్చింది. ఇప్పుడు ఇది కావాలనుకున్నారంటే కావాలి అంతే. ఈ ఇన్స్టింక్ట్ ఏదైతే ఉందో ఆ ఇన్స్టింక్టే వాడిని ఈ పని చేయించింది. అసలు వాడికి బ్యాట్ కావాలనిపించింది. ఇప్పుడు కొంతమంది పిల్లలు, అంత చిన్నపిల్లలు, 14 ఏళ్ల పిల్లలు కూడా చిన్న చిన్న పనులు చేస్తూ ఉంటారు. పేపర్ బాయ్ల దగ్గర, న్యూస్ పేపర్లో మన అడ్వర్టైజ్మెంట్ పేపర్లు పెట్టడం కానీ, న్యూస్ పేపర్ వేయడం కానీ, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు. చేసి డబ్బులు సంపాదిస్తారు. అలా అనుకునుండి వాడు ఆ బ్యాట్ సంపాదిస్తే అది వేరుగా ఉండేది. కానీ అంత చేసే ఆ బేసిక్ ఇన్స్టింక్ట్ ఉంది చూసారా, ఆ బేసిక్ ఇన్స్టింక్టు వాడికి ఇన్స్టంట్తో ఇప్పుడికిప్పుడు ఈ క్షణానికి ఈ క్షణం కావాలనిపించింది. అందుకే 500 రూపాయలు పెట్టి సెల్ ఫోన్ కొన్నాడు. వాళ్ళ అమ్మ అడిగితే కూడా చెప్పడానికి ఇష్టపడలేదు. అలాగే అక్కడికి వెళ్ళి ఈ హత్య చేసేసాడు. ఇవన్నీ అంతరాంతరాల్లో ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి పోలీసుల విచారణ అంటే అదే. మరి చెయ్యని వాడిని కూడా చేసినట్టుగా ఒప్పించగలిగే నేర్పరితనం ఉంటుంది వాళ్ళ దగ్గర. అందుకని ఏది ఏమైనా ఈ పిల్లవాడే కాదు, చాలామంది ఈ నేర స్వభావము చాలా చిన్నప్పటి నుంచినే డెవలప్ అవుతుంది. మనం అనుకుంటాం చిన్నపిల్లలకి ఏమీ తెలియదు అని అనుకుంటాం. కానీ చిన్నపిల్లలు క్లాస్ రూమ్లో పక్క పిల్లలతోటి అనవసరంగా గొడవ పడుతున్నా, అవసరం లేకుండా కొట్టినా, పక్క వాళ్ళ పుస్తకాలు తీసుకుని చూపుతుంటారు. కొంతమంది పక్క వాళ్ళ బట్టల మీద ఇంకు పోస్తారు. మీరు గమనించండి. పుస్తకాలు దాచేస్తారు, అలాగే పారేస్తారు. వేరే వాళ్ళ పుస్తకాలు తీసుకుని ఇవ్వకుండా తిరిగి పారేస్తారు. ఇవన్నీ ఏంటి అంటే వాళ్ళ భవిష్యత్తును చెప్తూ ఉంటాయి ఈ లక్షణాలు. ఏది అడిగిన దానికి సరిగ్గా సమాధానం చెప్పరు, తిప్పి తిప్పి చెప్తారు, అనవసరంగా అబద్ధాలు ఆడతారు. దీన్ని లయింగ్ స్కేల్ అంటారు. ఇవన్నీ కూడా పిల్లలు పెరిగే క్రమంలో టీచర్లకో, తల్లిదండ్రులకో, స్నేహితులకో అర్థం కావాల్సిన విషయాలు. ఇవాళ టీచర్లు అంత శ్రద్ధలో లేరు, తల్లిదండ్రులు తీరికలో లేరు, స్నేహితులకి ఇలాంటి వాళ్ళ చుట్టూ ఇలాంటి వాళ్ళే చేరతారు కాబట్టి అది పెద్ద తప్పు అనిపించదు వాళ్ళకి. వెరసి తయారవుతుంది ఈ పరిస్థితులు. దీనికి అగ్నికి ఆజ్యం పోసినట్టు మనకి టెక్నాలజీ, ఫోన్లు ఇవన్నీ అమాంబాపతన్నీ వచ్చి చేరిపోయేసరికి ఏదైతే జరగకూడదు అనుకుంటున్నామో అదే జరుగు తీరుతాం. మచ్చుకి ఈ పిల్లోడు కనిపించాడు మనకి. ఇట్లా కనిపించిన పిల్లలు చాలామంది ఉన్నారు, నివురుగప్పి నిప్పుల్లాగా. వాళ్ళకి సందర్భం వచ్చినప్పుడు వాళ్ళు కూడా బయటపడతారు. చూస్తూ ఇప్పటికైనా దీనిని అడ్డుకట్ట వేయటానికి ప్రభుత్వాలు, సొసైటీ ప్రయత్నం చేయకపోతే ఇంకా చాలా చూస్తాం మనం ఇట్లాంటి. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.